సీతక్క ప్రతిసారి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు నాకు అర్థం కాదు. ఆ కేటీఆర్ అన్నదేంది, నువ్వు మాట్లాడుతున్నదేంది? అవును బరాబర్. ఒక సాధారణ మహిళగా నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏంటంటే మంత్రి లెవెల్లో కాకుండా, మంత్రి హోదాలో కాకుండా ఒక సాధారణ మహిళగా వచ్చి బస్ ఎక్కు, ఫ్రీ బస్ ఎక్కి ప్రయాణం చేయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి 3-4 గంటలు ప్రయాణం చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ మహిళగా, బస్సుల్లో తిరుగుతున్న మహిళగా నేను నీకు చెప్తున్నా. ఎట్లుంటదంటే బ్రేక్ డాన్సులు ఎట్లా చేస్తాను తెలుసా నీకు? ఒక సాధారణ మహిళలు నువ్వు ఏం చేసిందంటే ఫ్రీ బస్ పెట్టిండ్రు, మంచిగా పెట్టిండ్రు, మేము కూడా ఏం వద్దంటలేం, పెట్టండి. కానీ పెట్టడం వల్ల ఏమైందంటే బస్సులు పెంచకుండా ఫ్రీ బస్సులు పెట్టి ఉన్న బస్సులు ఊడబీకినప్పుడు ఏమవుతుంది? ప్రయాణికుల రద్దీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే సీట్లు లేక మహిళలు నిలబడాల్సి వస్తుంది. నిలబడ్డప్పుడు ఏమవుతుంది? హై స్పీడ్ పోతున్నప్పుడు ఒక్కసారిగా బస్సు లో అవుతుంది, బ్రేక్ వేయాల్సి వస్తుంది. లేకుంటే హై స్పీడ్ లో స్పీడ్ అయినప్పుడు బ్రేకులు వేసినప్పుడు నాలాంటి మహిళలు నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే మా మీద వెనకాల ఉన్న వాళ్ళు పడ్డం, లేదా మేము ముందుకు పడ్డం, ఇట్లా ఏమవుతుందంటే బ్రేక్ డాన్స్ చేసినంత లెవెలే అవుతుంది. ఒక్కసారి వచ్చి ప్రయాణం చేస్తే కదా నీకు తెలుస్తుంది మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల. ఫ్రీ బస్సు ఓకే, ఫ్రీ బస్సు పెట్టి బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి వచ్చి అనుభవంలోకి వస్తే నీకు అర్థమవుతుంది. ఈ కోడికి గుడ్డు మీద ఈకలు బీకేది బంద్ చేయి నువ్వు ఫస్ట్. సీతక్క ప్రతిసారి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు నాకు అర్థం కాదు. ఆ కేటీఆర్ అన్నదేంది, నువ్వు మాట్లాడుతున్నదేంది? అవును బరాబర్. ఒక సాధారణ మహిళగా నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏంటంటే మంత్రి లెవెల్లో కాకుండా, మంత్రి హోదాలో కాకుండా ఒక సాధారణ మహిళగా వచ్చి బస్ ఎక్కు, ఫ్రీ బస్ ఎక్కి ప్రయాణం చేయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి 3-4 గంటలు ప్రయాణం చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ మహిళగా, బస్సుల్లో తిరుగుతున్న మహిళగా నేను నీకు చెప్తున్నా. ఎట్లుంటదంటే బ్రేక్ డాన్సులు ఎట్లా చేస్తాను తెలుసా నీకు? ఒక సాధారణ మహిళలు నువ్వు ఏం చేసిందంటే ఫ్రీ బస్ పెట్టిండ్రు, మంచిగా పెట్టిండ్రు, మేము కూడా ఏం వద్దంటలేం, పెట్టండి. కానీ పెట్టడం వల్ల ఏమైందంటే బస్సులు పెంచకుండా ఫ్రీ బస్సులు పెట్టి ఉన్న బస్సులు ఊడబీకినప్పుడు ఏమవుతుంది? ప్రయాణికుల రద్దీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే సీట్లు లేక మహిళలు నిలబడాల్సి వస్తుంది. నిలబడ్డప్పుడు ఏమవుతుంది? హై స్పీడ్ పోతున్నప్పుడు ఒక్కసారిగా బస్సు లో అవుతుంది, బ్రేక్ వేయాల్సి వస్తుంది. లేకుంటే హై స్పీడ్ లో స్పీడ్ అయినప్పుడు బ్రేకులు వేసినప్పుడు నాలాంటి మహిళలు నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే మా మీద వెనకాల ఉన్న వాళ్ళు పడ్డం, లేదా మేము ముందుకు పడ్డం, ఇట్లా ఏమవుతుందంటే బ్రేక్ డాన్స్ చేసినంత లెవెలే అవుతుంది. ఒక్కసారి వచ్చి ప్రయాణం చేస్తే కదా నీకు తెలుస్తుంది మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల. ఫ్రీ బస్సు ఓకే, ఫ్రీ బస్సు పెట్టి బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి వచ్చి అనుభవంలోకి వస్తే నీకు అర్థమవుతుంది. ఈ కోడికి గుడ్డు మీద ఈకలు బీకేది బంద్ చేయి నువ్వు ఫస్ట్.